హాయ్ గైస్, వెల్కమ్ టు వీఆర్ఎస్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఎన్ఏసీఆర్ రిలీజ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ గురించి చూద్దాము. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా 170 వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తారు. జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ కేటగిరీ స్కేల్ 1 ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ గురించి ఈ నోటిఫికేషన్. ఇక్కడ చూస్తే గైస్, టోటల్గా వేకెన్సీస్ మనకి 170 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 170 వేకెన్సీస్ అనేది అకౌంట్స్ కేటగిరీకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జర్నలిస్ట్ కేటగిరీకి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అకౌంట్స్ చూస్తే అకౌంట్స్ కేటగిరీలో ఈ 50 వేకెన్సీస్ అనేది ఎస్సీ కేటగిరీకి 7 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 4 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి అయితే 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 21 ఉన్నాయి. ఇక్కడ చూస్తే పీడబ్ల్యూబీడీ ఉంది కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి. ఇక్కడ హెచ్ఐ, విఐ, అలాగే ఓసీ అండ్ ఐడిఆర్, ఎంయూఎల్ ఉంది కదా. ఇవి హెచ్ఐ అంటే ఇక్కడ చూడండి గైస్, హియరింగ్ ఇంపైర్డ్, విఐ అంటే విజువల్లీ ఇంపైర్డ్, ఓసీ అంటే ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, ఐడి అంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, అలాగే ఎంయూఎల్ అంటే మల్టిపుల్ డిజబిలిటీస్. ఇక్కడ ఈచ్ కేటగిరీకి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అకౌంట్స్ కేటగిరీస్లో. నెక్స్ట్ చూస్తే జర్నలిస్ట్ కేటగిరీ. ఈ జర్నలిస్ట్ కేటగిరీలో టోటల్గా 120 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి అయితే 18 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి అయితే 8 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి అయితే 32 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 12 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 50 ఉన్నాయి. అలాగే హెచ్ఐ కేటగిరీకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాలో హెచ్ఐ కేటగిరీకి 2 ఉన్నాయి, విఐ కేటగిరీకి 2 ఉన్నాయి, అలాగే ఓసీ కేటగిరీకి 1 ఉన్నాయి, అలాగే ఐడిఆర్ మల్టిపుల్ డిజబిలిటీస్ కేటగిరీస్లో 4 ఉన్నాయి. ఇక్కడ చూస్తే గాయస్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాము. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ 10th to 29th సెప్టెంబర్ 2024. అంటే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, అలాగే లాస్ట్ డేటు అని కూడా ఇచ్చారు. 10th సెప్టెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, అలాగే ఫీ పేమెంట్ చేయడానికి. 29th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి, ప్లస్ ఫీ పేమెంట్ అనేది చేయడానికి. మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది టోటల్గా 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ అనేది టోటల్గా అకౌంట్స్ అండ్ జనరల్ కేటగిరీకి రెండింటికి ఇద్దరికి ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, 1 hour ఎగ్జామ్. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అకౌంట్స్ అండ్ జర్నలిస్ట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనము డిస్క్రిప్టివ్ కూడా చూడవచ్చు, అంటే ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు. తర్వాత చూస్తే ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అని ఉంది కదా గైస్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ రిక్రూట్మెంట్లో వాళ్ళకి 1 year అంటే ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ ది డ్యూటీ. అంటే జాయిన్ అయిన తర్వాత 1 year అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే గైస్, గ్యారంటీ బాండ్ అంటే గైస్, ఈ జాబ్కి బాండ్ కూడా ఉంటుంది. ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 4 years. అంటే ప్రొబేషన్ అనేది 1 year ఉంది కదా, ఆ 1 year కూడా ఈ 4 yearsలో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. టోటల్గా ఈ 4 years అయితే గ్యారంటీ బాండ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 1 year's గ్రాస్ సాలరీ పెయిడ్ టు దెమ్ డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ ప్రొబేషన్. అంటే ఎవరైతే ఈ 4 years కంప్లీట్ చేయకుండా రిజైన్ పెట్టాలనుకుంటారో, లేదా జాబ్ వదిలేద్దాం అనుకుంటారో, వాళ్ళైతే 1 year గ్రాస్ సాలరీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్లో ఎంతైతే పే చేసి ఉంటారో మీకు ఆ మొత్తం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది రిటర్న్. అలాగే 25,000 టువర్డ్స్ పార్షియల్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్. ఈ 1 year ప్రొబేషన్ పీరియడ్లో మొత్తం కలిపి అమౌంట్ ప్లస్ 25,000 రూపీస్ కూడా అడిషనల్గా కలిపి టోటల్గా రివర్స్లో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకు ఈ శాలరీ కూడా ఇచ్చారు. ఇక్కడ శాలరీ చూస్తే బేసిక్ పే అనేది 50,925 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ రూపీస్ 88,000 పర్ మంత్ అయితే వస్తుందని చెప్పారు. అంటే గైస్, ఇక్కడ 50,925 అనేది బేసిక్ పే. ఈ బేసిక్ పేకి చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలవెన్సెస్ కలిపి టోటల్గా పర్ మంత్కి 88,000 అయితే శాలరీ ఉంటుంది అనేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లోనే. నెక్స్ట్ చూస్తే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. ఇక్కడ చూస్తే గైస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే జర్నలిస్ట్ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా డిగ్రీ. కానీ ఇక్కడ డిగ్రీలో పర్సంటేజ్ అయితే కట్ ఆఫ్ ఇచ్చారు. ఎవరైతే జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి డిగ్రీలో. అలాగే రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 55% అయితే ఉంటే సరిపోతుంది, 55%. తర్వాత చూస్తే స్పెషలిస్ట్ కేటగిరీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూద్దాము. ఇక్కడ స్పెషలిస్ట్ వాళ్ళకైతే అకౌంట్స్లో వాళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్, ఐసిఏఐ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఎర్లియర్ known as ICAI, and graduation or post graduation in any discipline with minimum 60%, 55% for SC, ST, PWBD. అయితే ఈ అకౌంట్స్ వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే సిఏలో ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళకి కూడా పర్సెంటేజ్ అయితే ఇచ్చారు. మినిమం 60% అనేది జనరల్ కేటగిరీకి, అలాగే ఓబీసీ. 55% అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈ అని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. నెక్స్ట్ చూస్తే వీళ్ళకు ఇదైనా ఉండాలి, సిఏలో డిగ్రీ అయినా ఉండాలి, లేదా
ఎంబీఏ ఫైనాన్స్ అయినా చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా మేనేజ్మెంట్లో ఫైనాన్స్ అయినా చేసి ఉండాలి, ఎంకామ్ అయినా చేసి ఉండాలి. విత్ మినిమం 60% అయితే ఉండాలి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. రిమైనింగ్ వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఏజ్ అనేది చూద్దాము. దీనికి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ ఉన్నారో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియాకి అయితే 3 ఇయర్స్ ఉంది. అలాగే ఎవరైతే డిజబిలిటీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నారు కదా వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంది. అదే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ చూస్తే మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాము. ఇందాక చెప్పాం కదా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందని. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయితే మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అన్నీ కూడా ఆబ్జెక్టివే. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్కి మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్ ఉంటాయి, రీజనింగ్కి 35 మార్క్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి అయితే 35 మార్క్స్ ఉంటాయి. టోటల్ కలిపి 100 మార్క్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్ అనేది. ఈచ్ సెక్షన్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది, 20 minutes 20 minutes 20 minutes అనేది. ఇది 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ ఆర్ హిందీ. నెక్స్ట్ చూస్తే ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా చూద్దాం. మెయిన్స్లో ఏమేమి ఉంటుంది అనేది. ఇక్కడ ఎవరైతే జర్నలిస్ట్ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది జర్నలిస్ట్ కేటగిరీగా వాళ్ళకి రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ అనేది టోటల్ మార్క్స్ 50 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా 50 మార్క్స్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ కూడా 50 ఉంటుంది, క్వాంట్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ కలిపి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మనకు డ్యూరేషన్ వచ్చేసి ఈచ్ అంటే రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి 40 minutes అయితే ఇచ్చారు, అంటే 40 minutes ఈచ్ ఇచ్చారు. అలాగే జనరల్ అవేర్నెస్కి అయితే 30 minutes ఇచ్చారు, క్వాంట్కి అయితే 40 minutes ఇచ్చారు. దీనికి అడిషనల్గా మనకు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది, 30 minutes. 30 minutesలో మనకు డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఎవరైతే స్పెషలిస్ట్ కేటగిరీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది ఇలా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళకి ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది. వీళ్ళకి ఎక్స్ట్రాగా ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ an additional test to assess technical and professional knowledge in the relevant discipline. అడిషనల్గా వాళ్ళకు క్వాలిఫికేషన్ సంబంధించి అడిషనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివే ఉంటుంది. ఇక్కడ చూస్తే రీజనింగ్కి టోటల్ మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కూడా 40 మార్క్స్ ఉంటుంది, క్వాంట్ కూడా 40 మార్క్స్ ఉంటుంది, అలాగే స్పెషలిస్ట్ స్ట్రీమ్ కూడా 40 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా సపరేట్ టైం అయితే ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు. ఇక్కడ రీజనింగ్ అయితే 30 minutes ఇచ్చారు, ఇంగ్లీష్కి అయితే 30 minutes ఇచ్చారు, జనరల్ అవేర్నెస్కి 25 minutes ఇచ్చారు, క్వాంట్కి అయితే 30 minutes ఇచ్చారు. ఇక్కడ స్పెషలిస్ట్ స్ట్రీమ్ వాళ్ళకి అయితే 35 minutes అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మనం మీకు చెప్పుకున్నాం కదా డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆఫ్ 30 minutes డ్యూరేషన్ విత్ 30 marks విల్ బీ ఏ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ 10 marks, ఎస్ఏ రైటింగ్ 20 marks. అంటే ఈ 30 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ 30 minutesలో 30 marks అయితే ఉంటుంది. 30 marksకి లెటర్ రైటింగ్ అయితే 10 marks ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ అయితే 20 marks ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది కదా. ఇంటర్వ్యూకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ది వెయిటేజ్ రేషియో ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి 75:25 రెస్పెక్టివ్లీ. అంటే మనకు ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే, వాళ్ళకు ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, అలాగే ఇంటర్వ్యూని కన్సిడర్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి 75 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు, ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఇలా వాళ్ళు 75:25 రేషియోలో వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూస్తే ఫైనల్ ప్రొసీజర్. ఫైనల్ సెలక్షన్ వుడ్ బి బేస్డ్ ఆన్ ది కన్సోలిడేషన్ మార్క్స్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. వీళ్ళు ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ 2 మార్క్స్ని కలిపి వాళ్ళు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొక్యూర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ యాజ్ అప్లికబుల్. ఎవరైతే మనకు మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కాల్ లెటర్ వస్తుంది కదా, వాళ్ళకు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఏమేమి తీసుకుపోవాలనేది డాక్యుమెంట్స్. ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు అటాచ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకు అప్లికేషన్ ఫీ అనేది మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది గైస్. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 850 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ. నెక్స్ట్ చూస్తే
ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూద్దాము. ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అయితే ఫేజ్ 1 ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. అలాగే మనకు తెలంగాణకు చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇచ్చారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 3 సిటీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఒకటే ఇచ్చారు మనకి. నెక్స్ట్ చూస్తే మనకు ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో. ఫస్ట్ మనం అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాలి, తర్వాత మనం డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలని చూడండి. ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉండాలి. ఇక్కడ మనం చూస్తే సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సిగ్నేచర్ అనేది మనకు క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండకూడదు. తర్వాత మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు ఏమేమి ఉంటుందనేసి. ఇక్కడ చూడండి ఐ అని స్పేస్ ఇచ్చి అక్కడ మీ నేమ్ రాయాలి. తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఒక వైట్ పేపర్ తీసుకొని ఇది ఆ స్టేజ్గా మనము రాసేసి ఫోటో తీసుకొని మీరు సపరేట్గా ఉంచుకోండి, ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చూద్దాము. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు www.newindia.co.in వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకు ఫోటోకు, సిగ్నేచర్కి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి ఎంత సైజ్ ఉండాలనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకు ఫైల్ అంటే ఫోటోకి, సిగ్నేచర్కి 20 KB to 50 KB మధ్యలో అయితే సైజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి చూద్దాము. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా సేమ్ 20 KB to 50 KB ఉంటే సరిపోతుంది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి అయితే 50 KB to 100 KB అయితే ఉండాలి సైజ్. చెక్ చేసుకొని ఒకసారి ప్రాపర్గా సెట్ చేయండి. ఇది గైస్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ గురించి వీడియో. దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.